అచలానంద షేక్ మొహమ్మద్ అబ్బాస్ రాజీవ్ గారికి జై. దయానంద షేక్ బురహానుద్దీన్ సద్గురు స్వాముల వారికి, మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు స్వాముల వారికి, అదేవిధంగా సీతమ్మ వారికి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క పెద్దలందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం నిషయే భవయోగినా విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. ఈరోజు సీతమ్మ గారి ఆరాధన ఆశ్రమము యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనందరిగా కూడా మిట్టపల్లి కేవలానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారు మనందరినీ ఆహ్వానించి మనందరికీ తృప్తిగా ఆనందంగా మనకి భోజనం సప్లై చేసి భోజనం కూడా ఏర్పాటు చేసి మనకి ఈ భోజనంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ భోజనం అంటే ఇంతకు ముందు తిన్నది సహజంగా ఈ దేహం నిలబట్టడం కోసము పెట్టినటువంటి యొక్క భోజనము. ఇప్పుడు తినబోయేటువంటి యొక్క భోజనము ఇది జ్ఞాన భోజనం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలియని విషయము తెలుసుకోవటము జ్ఞానం. తెలియని విషయము తెలుసుకోవటము జ్ఞానము. అది తెలుసుకోవటం కోసమే మనము ఈ మానవ జన్మకి వచ్చినాము. ఈ మానవ జన్మకి వచ్చిన తర్వాత మనకి సంపూర్ణమైనటువంటి యొక్క ఆ జ్ఞానం అనేటువంటి యొక్క పదార్థము మనకి తెలియాలంటే మనము చిన్నతనము నుండిగా కూడా ఆ యొక్క పరమాత్మని గురించి, ఆ యొక్క గురువుల గురించి, ఆ యొక్క పెద్దల గురించి, ఎక్కడెక్కడ పెద్దలు ఉంటారో, ఎక్కడెక్కడ పెద్దలు అనగా వాళ్ళు ఎలా ఉంటారో, పెద్ద అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో అనేటువంటి యొక్క విషయాల్ని మనము తెలుసుకోవాలంటే ఇలాంటి మహానుభావుల దగ్గరకు వచ్చి మనము తెలుసుకోవాలి. అంతకు పడేంద్రము మనకి తెలియదు. మనల్ని ఈ దేహాల్ని పుట్టించినటువంటి యొక్క తల్లిదండ్రులుగా కూడా మనకి సరి అయినటువంటి యొక్క పొజిషన్లో మనల్ని పెంచినటువంటి వాళ్ళు కాదు. కేవలము దేహాన్ని మాత్రమే తల్లిదండ్రులు ఇచ్చారు. ఆ దేహం ఇంత పెద్ద అయిన తర్వాత కొంతకాలము ఏదో ఒక విద్య అభ్యాసం కావటం కోసము ఒక గురువు దగ్గరికి పంపించి, గురువులంటే రకరకాల గురువులు ఉన్నారు. ఇక్కడ నవవిధమైనటువంటి గురువులు ఉన్నారు. గురువులంటే ఈ తెలియని పని చెప్పిన వారు ప్రతి వారికి కూడా గురువులే. అది కర్మే కావచ్చు, జ్ఞానమైనటువంటి విషయమే కావచ్చు, పరమాత్మ విషయమే కావచ్చు, ఏదైనా అంటే గురువు అంటే గురువే. తెలియని విషయం తెలుసుకోవటం, వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైనా కూడా అది గురువు చెప్పినటువంటి యొక్క విషయం. కాబట్టి అలాంటి విషయాలు మనకి తల్లిదండ్రుల దగ్గర దొరకలేదు. కాబట్టి మనకి కొంత వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క మార్గము జనన మరణం అనేటువంటి యొక్క మార్గాన్ని తెలుసుకొని ఉండటం కోసము మనము ఈ యొక్క గురువు గారి దగ్గరికి వచ్చి ఆ గురువు గారితో సంభాషించి, అయ్యా నా జన్మ ఏంటి, నా కర్మ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేస్తున్నాను, రేపు ఏమవుతాను అనేటువంటి యొక్క విషయాలని తెలుసుకోవటం కోసము మనము గురువుల దగ్గరికి వచ్చి ఆ గురువుకి ప్రాధేయపడి ఆ గురువుల దగ్గర విద్యా అభ్యాసము చేసుకోవటమే ఈ మానవుని యొక్క లక్ష్యం. మానవ అంటే ఇక్కడ ఏమన్నాడు? మానవుడు అన్నాడు. మనకి ఫస్ట్ ఏముంది పేరు? మనకి తల్లిదండ్రి పెట్టక తల్లి ఉన్నటువంటి పేరేం పేరంటే మానవ. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మానవ. ఏం మానాలమ్మా? ఏం మానాల మనం ఏం తప్పు చేసాము మానడానికి? అంటే ఈ జననము మరణము అనబడేటువంటి యొక్క ఈ రెండు
విద్యలు ఏది ఉన్నాయో జనన మరణం అనేటువంటివి అవి మానడం కోసమే మానవ అనేటువంటి ఒక పేరు మనకి ఆ పరమాత్ముడు పెట్టినటువంటి ఒక పేరు మానవ. ఆ మానవ అనే పేరు కోసమే పరమాత్మ దగ్గర 100 సంవత్సరాలు టైం తీసుకొని మనం ఈ లోకానికి వచ్చి ఈ 100 సంవత్సరాల్లోగా కూడా మనకి ఆ మానవ జీవితం అనే యొక్క వృత్తాంతం మనకి తెలియకపోవడం వలన మనం ఇట్లా మాయలో పడిపోతున్నాం. కాబట్టి ఆ మాయలో పడిపోకుండా ఉండటం కోసము ఈ సద్గురు స్వాముల వారి దగ్గరికి వచ్చేసి ఆ గురువు ద్వారాగా తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఆ గురువు దగ్గరికి వచ్చి ఏం తెలుసుకోవాలి అంటే ఉన్నది ఒకటి, లేనిది ఒకటి. ఉన్నది ఏంటిది? పరమాత్మ. లేనిది ఎరుక, లేనిది మాయ. ఉన్నది పరమాత్మ. ఉన్నది ఒకటి, లేనిది ఒకటి. కాబట్టి ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిదాన్ని లేనట్లుగా తెలుసుకోవాలి. అయితే మనకి ఇక్కడ రెండు ఏమిస్తున్నాయి? మనకి ఉన్నటువంటి యొక్క పరమాత్మ మన ఏమైనా అన్నాడా? మన ఏమైనా కొట్టాడా, తిట్టాడా, ఇలా చేస్తాడు అలా చేస్తాడని లేదు, చేయలేదు. ఇక్కడ ఎరుక ఏమంటుంది? ఈ ఎరుక అన్ని విధాలుగా కూడా ఎరుక గుర్తించి ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అని చెప్పి ఆ ఎరుక అన్ని విధాలుగా ఎరుగుతూనే ఉంది, అన్ని రకాలుగా ఎరుగుతుంది. ఎరుక ఏం చేస్తుంది? ఈ ఎరుకే సమస్తమైనటువంటిది, ఈ ఎరుకే జగము, ఈ ఎరుకే ముల్లోకము కావడ. అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళ భూలోకం భూలోకం సువర్లోకం అంతవరకు కూడా 7 14 లోకం వరకు కూడా ఎరుక మాయ ఉంది, ఎరుకే వ్యాపించి ఉంది. ఈ ఎరుకగా ఆకర్షితులు అయ్యాం, ఈ ఎరుకలోనే ఉంటూ ఉన్నాం. ఈ ఎరుకని వదలకుండా ఈ ఎరుకలోని వస్తూ ఉన్నాం. పుట్టడం సావటం, పుట్టడం సావటం, జననం మరణం, పునరపి జననం పునరపి మరణం. ఇదే తప్ప మనకి పుట్టకుండా సావకుండా ఉండేటువంటి మార్గం ఎవరు చెప్తారు మనకి? అంటే మనకి ఆ యొక్క విద్యని నేర్చుకున్నటువంటి యొక్క మహానుభావులు ఎవరైతే ఉంటారో, ఆ సద్గురు స్వాముల వారు ఎవరైతే ఉంటారో అటువంటి యొక్క పరమేశ్వర దగ్గరికి, ఆ గురువు దగ్గరికి, గురుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటి అని చెప్పంటే అప్పుడు ఆ ఎరకని గురించి చెప్తాడు, ఇటు పరిపూర్ణాన్ని గురించి చెప్తాడు. పరిపూర్ణం ఎక్కడో ఉంది, ఎరక ఎక్కడా ఉంది, రెండూ మన దగ్గరనే ఉన్నాయి. పరిపూర్ణం ఎక్కడో లేదు, పరిపూర్ణం మన దగ్గరనే ఉంది, ఎరుక మన దగ్గరనే ఉంది. కానీ ఆ ఎరుక పరిపూర్ణం యొక్క మరుగు తెలుసుకోలేక మనం ఈ మాయ అనేటువంటి యొక్క ఎరుకలో పడి ఈ ఎరుకలోనే సతమతం అవుతూ ఉన్నాం. తెల్లారితే పొద్దుగూగితే మనకి ఆ ఎరుక శాస్త్రాలే తప్ప రెండోటువంటి యొక్క విద్య మన దగ్గర లేకపోతూ ఉంది. కాబట్టి మనకి ఆ ఎరుకని వదిలేసి ఆ ఎరుకలో ఉన్నటువంటి యొక్క సారాంశాన్ని తెలుసుకొని, ఆ ఎరుకలో ఉన్నటువంటి యొక్క సారమేంటో నిస్సారమేంటో తెలుసుకొని, ఆ సారమైనటువంటి యొక్క పరమాత్మ ఎలా ఉంటాడో, ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, ఇంట్లో ఉండా, బయట ఉండా, ఇరుపక్కన ఉండా, ముందుండా, వెనకుండా, కింద ఉండా, మీద ఉండా, ఎక్కడ ఉన్నాడు ఆ పరమాత్మ అంటే ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు, నిండి నిమిడీకృతమై ఉన్నాడు, ములుగుచ్చ సందు లేకుండా అంతటా వ్యాపించి సమస్తమైనటువంటి యొక్క ప్రపంచం అంతటా లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన పెమ్మట పెంచీకటికి ఆవలి ఏకాకృతమై ఎలంగువాడెవడో వాని ఆత్మకి శరణం పెడతా అన్నాడు. ఎవరు? ఆ నిజమైనటువంటి యొక్క పరమభక్తుడు, ఆ లాస్ట్లో ఉన్నటువంటి యొక్క ఏకాకృతమైనటువంటి యొక్క మహానుభావుడు ఎవరైతే ఉంటారో ఆ మహానుభావుడికి నేను శరణం పెడతానని చెప్పి ఆయనకి నమస్కారం చేస్తా అన్నాడు. అంటే ఎంత గొప్పవాడండి! లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన పెమ్మట అంటే ఈ లోకంబులు, లోకేశులు, లోకస్తులు ఈ పోవాలి. ఈ పోయిన తర్వాత లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన పెమ్మట పెంచీకటికి ఆవాలి. ఇవన్నీ పోయిన తర్వాత, లోకం అంతా పోయిన తర్వాత ఏముంది? 7 14 లోకములు పోయిన తర్వాత ఏముంది అంటే మిగిలింది ఒకటే పెంచీకటి. ఆ పెంచీకటికి ఆవలి ఇంకెక్కడో ఉన్నాడంట. ఆ ఆవలి ఎవరైతే ఉంటారో నీ ఆత్మకి నేను శరణం పెడతానని చెప్పి అట్టి పరమాత్మకి నమస్కారం చేసిండు. కాబట్టి అటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క రహస్యాన్ని మనము తెలుసుకొని మన యొక్క జన్మని సార్థకం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క గురుమూర్తి ద్వారాగా, ఈ అచల సాంప్రదాయక సద్గురు స్వాముల వారి యొక్క ద్వారాగా వారు చెప్పినటువంటి యొక్క విషయాల్ని మనము సంపూర్ణంగా మనము అనుభవం చేసుకొని, అనుభవించి మరి పూచా తప్పకుండా వాటిని చక్కగా మనం ఆచరిస్తూ ఆ ప్రకారంగా ఉండి మనందరంగా కూడా కడతేరి మళ్ళా
జన్మ అనేది లేకుండా ఉంటే మనకి సుఖము, జన్మ ఉంటే నరకము, రెండే, జన్మము నరకము. కాబట్టి ఈ జన్మ నరకంలోకి రాకుండా ఉండి మనం కడతేరాలని చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెలవు తీసుకున్నాను. జై సద్గురుదేవ్ మహారాజుకి. మరి బ్రహ్మం గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. ఇప్పుడు ఎరుక పరిపూర్ణం ఉన్నాయి అనుకోమ్మా. ఇప్పుడు అంతటా ఎరుకుందా పరిపూర్ణం ఉందా అంటే ఏం చెబుతాం? ఎరుక ఎంతవరకు ఉంది, పరిపూర్ణం ఎంతవరకు ఉందంటే ఏం చెబుతాం? భాగవత కృష్ణ ప్రభులు వారు అలా అన్నారు. మీరు అటు కూర్చోండి, వారు కూర్చోండి. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురెరుగని వారు అంతటి దింతటిదే గాని ఎరుక అంతటా గలదా, అది నిజమైతే అగుపాడవలదా అన్నారు. ఎరుక అంతటా ఉందా? లేదు, కొంతవరకే ఉంది. పరిపూర్ణమే అంతటా ఉంది, ఎరుక కొంతవరకే ఉంది. ఎరుక ఎంతవరకు ఉందండి నాయన? ఇక్కడండి శ్రీ పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి ఆర్యులు వారిని వేదిక మీద ఆసనగా వస్తుందిగా కోరుతూ ఉన్నా. అర్థం. ఇప్పుడు ఇంతటిదే కాని ఎరుక అంతటా గలదా, అది నిజమైతే అగుపాడవలదా అంటే దానికి ఒక ఆవరణ ఉంది. అది ఎంతవరకు ఉంటుందంటే ఆ ఆవరణ వరకే ఉంటుంది, ఆ ఆవరణకు అవతల అది ఉండదు. ఇప్పుడు సపోజు ఒక స్టిక్, ఒక కర్రకి ఒక కోడిని కట్టారట తాడుతోటి, అది ఎంతవరకు వ్యాపించి ఉంటుంది, ఆ కోడి ఎంతవరకు వెళ్ళగలిగిద్ది అంటే తాడు ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళగలిద్ది. తాడుకు అవతల వెళ్ళడానికి దానికి ఛాన్స్ లేదు. అది ఎంతవరకు అంటే ఆ పరిధిలోనే అది వెళ్ళగలుగుతుంది, ఆ పరిధి దాటిన తర్వాత దానికి ఛాన్స్ లేదు. కానీ ఎరుక కూడా అలాగే అనమాట, ఒక ఆవరణ అనేటువంటిది సృష్టించుకుంది. అది తన ఆవరణ వరకే అది ఉండగలుగుతుంది, దాని ఆవరణ అవతల అది లేదు. ఆవరణకు అవతల ఏమున్నది? పరిపూర్ణం ఉన్నది, అది నిరావరణమై ఉన్నది. సర్వత్రా అదే నిండి నివిడీకృతమై వ్యాపించి ఉన్నది. ములుగురుచ్చు సందులేఖను కలిగి ఉన్నది బట్టబయలు గదిరామాయణ అని చెప్పారు. మరి ఇప్పుడు బ్రహ్మం గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఎరుక గుర్తు చెప్పారు, ద్వంద్వాల గుర్తు చెప్పారు. మరి వారి అనుభవాన్ని మనకు చాలా చక్కగా అందించారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.